హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహ టెంపుల్కి అయితే వచ్చేసిన. ఎందుకంటే ఈరోజు యాదాద్రి లక్ష్మీనరస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మేమైతే 5:30 వరకు టెంపుల్కి అయితే రీచ్ అయినాం. 5:30 నుంచి వెళ్ళి 6:30 వరకు అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసినాం. మనకి గిరి ప్రదక్షిణ మనకు గుర్తుకొచ్చేది అయితే అరుణాచలంలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో యాదగిరిగుట్టలో కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా బాగుంది. మనం వెళ్ళే దారిలో పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా పీస్ఫుల్ మైండ్ తోటి మనం గిరి ప్రదక్షిణ అయితే చేస్తాం. చాలా బాగుంటుంది. ఈ యాదాద్రి లక్ష్మీనరస్వామి గిరి ప్రదక్షిణ 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇది 40 ఇయర్స్ నుంచేలే మన యాదగిరి పట్టణ వాసులు అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారట. ఎర్లీ మార్నింగ్ అయితే 5 o'clockకి గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. మనం ఏమనుకున్న కోరికలైనా, మనం ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నా, ఆరోగ్యపరంగా ఎలాంటివి అయినా ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల తీరిపోతాయని భక్తుల నమ్మకం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట వద్ద ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం మరియు తెలంగాణ తిరుపతిగా పిలువబడుతుంది. విష్ణు యొక్క 4వ అవతారమైన లక్ష్మీనరసింహస్వామికి అంకితం చేయబడింది. ఇది తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరం నుండి దాదాపు 60 కిలోమీటర్ దూరంలో ఉంది. రాష్ట్రం మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రోజువారీ భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహుడు 5 రూపాల్లో కనిపించాడు. లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి 4వ అవతారమైన నరసింహస్వామి లక్ష్మీదేవితో కూడి ఉన్న రూపం. ఈయనను లక్ష్మీ నరసింహుడు అని పిలుస్తారు. లక్ష్మీదేవి సంపదలకు, శ్రేయస్సుకు అధిదేవత. లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, యోగా నరసింహుడు, జ్వాల నరసింహుడు, గండబేరుండ నరసింహుడు వంటివి నరసింహుడిని 5 రూపాలలో ఒకటిగా వైష్ణవులు కొలుస్తారు. యాద అనేది యాద మహర్షి అనే ఒక గొప్ప ఋషి పేరు నుండి ఉద్భవించింది. ఒకప్పుడు యాద మహర్షి ఈ కొండపై తపస్సు చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాడు. అప్పటి నుండి ఈ పవిత్ర కొండను యాదాద్రి అని పిలుస్తారు మరియు దీనిని యాదగిరిగుట్ట కూడా పిలుస్తారు. ఇక్కడ ఆద్రి, గిరి, గుట్ట అనే పదాలను అదే అర్థాన్ని ఇస్తాయి. అంటే ఋష్యశృంగ మహర్షి కుమారుడు యాద మహర్షి నివసించాడు. యాద మహర్షి ఈ కొండ సమీపంలో ఉన్న ఒక గుహలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం తపస్సు చేశాడు. సాయి ముని అనే అంకిత భావానికి సంతోషించి తర్వాత నరసింహస్వామి పైన 5 రూపాల్లో ఆయన ముందు ప్రత్యక్షమై యాద ఋషిని వరాలను ప్రసాదించాడు. యాదముని కోరిక మేరకు స్వామి కొండను తన నివాసంగా చేసుకొని సందర్శించే భక్తులను ఆశీర్వదించి పిలుస్తారు. పైన 5 నరసింహ రూపాల్లో గండబేరుండ రూపం ప్రత్యక్షమైంది మరియు శక్తివంతమైన గండబేరుండ నరసింహస్వామి. ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి వైద్యుడిగా అవతారమెత్తి గ్రహదోష ప్రభావంతో ఉన్న మానసికంగా ఇబ్బంది పడుతున్న రోగులతో సహా అనేక దీర్ఘ వ్యాధులను నయం చేయడానికి ఈ మందిరంలో భక్తులు వైద్య నరసింహ అని పిలుస్తారు. భక్తులు కలలో స్వామి కనిపించి మందులు ఇచ్చి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించిన సందర్భం అనేక ఉన్నాయి. చాలామంది భక్తులు తమ కలలో గుర్తుంచుకుంటారని ఆ భక్తుల నమ్మకం. ఆ కళలో స్వామి వారి దీర్ఘకాలికంగా లేదా తాత్కాలిక అనారోగ్యంతో పాటు మానసిక సమస్యల నుండి కూడా నయం చేయడానికి వచ్చాడని భక్తులు నమ్ముతారు. మండలం 40 రోజుల ప్రదక్షిణ పద్ధతిని భక్తులు నమ్ముతారు. దీనిని పాటించడానికి ద్వారా అన్ని వ్యాధుల నుండి నయమవుతాయని నమ్ముతారు. క్రమంగా ఆలయం బాగా ప్రాచుర్యం పొంది మరియు ప్రస్తుతం
ప్రస్తుతం రోజుల్లో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ నరసింహస్వామి, జై జై లక్ష్మీ నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జల్వంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్ర వీర మహావిష్ణువు అనేది నరసింహస్వామిని సూచించే ఒక శక్తివంతమైన మంత్రం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినాక మేమైతే మెట్ట మార్గాన కొండ మీదకి అయితే వెళ్ళిపోయినాం. దర్శనం కోసం అయితే మేమైతే పైకి వెళ్తున్నాం.